అంటే ప్రభుత్వానికి ఆర్టీసీకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్ ఉంటుంది. మీ అక్కడి నుంచే మీ జీతాలు కానీ మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. మీ పైసలేనే ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి. గతంలో 650 కోట్లు కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది కదా. సో మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీ మీద పెత్తనం చెలాయించడం ఏంది అసలు? సబ్సిడీ రూపంలో ఈ ఎన్జిఓస్కి, హ్యాండిక్యాప్స్కి, అదేవిధంగా ఈ స్కూల్ పిల్లలకి, అదేవిధంగా ఈ ఆడవాళ్ళకి ఇవన్నీ సుమారు 450 కోట్ల రూపాయలు గవర్నమెంటు సబ్సిడీగా ఆర్టీసీకి ఇవ్వాలి. దాంట్లో నుంచే కార్మికుల జీతాలు, డీజిలు ఇవన్నీ వస్తాయి. ఇవి వాళ్ళు ఇవ్వకుండా తాత్కాలికంగా ఒక 100 కోట్లు ఇచ్చి తక్కిన బకాయిలు పెట్టడము. ప్రతి నెల 2017 జీతాలు పెంచారు, కానీ దాన్ని ఏరియస్ ఇవ్వలేదు. మాది కాదు, పోనీ మేమైతే ఇంకా డ్యూటీలో ఉన్నాం, రేపుగా మాకు ఇస్తారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక్కరికి కూడా ఇప్పటిదాకా గ్రాడ్యుయేటీ పైసలు ఇవ్వలేదు, లీవుల పైసలు ఇవ్వలేదు. వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత డబ్బుకి వాళ్ళు ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎందుకు మాకు ఆర్టీసీ వాళ్ళ మీద ఇంత మీకు ఇది మీకు అందరికీ ఇవ్వనికి వస్తుంది, మీకు ఆర్టీసీ వాళ్ళకి ఎందుకు ఇవ్వనికి రాదు?